జూబ్లీస్లో బై ఎలక్షన్స్ వచ్చినాయి కదా, మరి ఏ పార్టీ గెలిస్తే ప్రజలు అభివృద్ధి చెందరంటారు? ప్రస్తుతము తెలంగాణ రాష్ట్ర సమితి మన కేసీఆర్ గారి మీద అభిప్రాయం చాలా ఉంది. ఎందుకంటే ఆయన చేసిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరినాయి. అయితే ఇంకో ట్విస్ట్ ఏముందంటే, సరే ఒకటి ఇచ్చిండు ₹1 కేసీఆర్, ₹2 ఇస్తానని చెప్పి అబద్ధాలకు మన గవర్నమెంట్ ఏర్పడ్డాక తర్వాత ₹1 లేదు ₹2 లేవని చెప్పి పబ్లిక్ విరక్తి చెందింది 2 సంవత్సరాల నుంచి. అయితే ఇక్కడున్న బై ఎలక్షన్లో ఉందంటే 3 సార్లు కూడా అన్నగారు గెలిచిన కార్యక్రమాలు ఉన్నాయి, ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కనిపిస్తున్నాయి పబ్లిక్లో. మరి ప్రత్యేకంగా ఏముందంటే, నవీన్ యాదవ్ గారు ఉన్నారు, చాలామంది బాయ్ అని చెప్పి ఆయనకు మంచి పేరే ఉంది వాస్తవానికి, కానీ కాంగ్రెస్ పార్టీ గురించి చెడిపోయింది. ఇవన్నీ చెప్పుకుంటే నేను నా తరపులు ఏంటంటే ఆయనకు ఇంటుగా చెప్తున్నా, ఈ వేరే కొన్ని పత్రికలలో వీళ్ళ వీడియోలలో విని ఆయన కొద్దిగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన పబ్లిక్ దూరం అవుతున్నాడు. ఆయన వ్యక్తి మంచిగా చెప్తున్నాడు. ఇక మాగంటి సునీత గారు ఏంటంటే భర్తను కోల్పోయిన తర్వాత ఆమెకు పబ్లిక్లో మంచి పేరు ఉంది. ఈరోజు ఎక్కడ వెళ్ళినా కూడా ఈ రోజు వరకు కూడా 60% ఓటింగ్ బీఆర్ఎస్కి మొగ్గు చూపుతున్నారు. అయితే ఈ కొన్ని విషయాల వల్ల ఈయన మాట్లాడి దీనిమని 2-3 వైరల్ అయినాయి. దానివల్ల నవీన్ యాదవ్ అన్న గారికి కొద్దిగా మనసు అయితే ఉంది. ఎవరు ఏమి చెప్పినా ఆయన ఇలాంటి బయటకు రాకుండా ఉంటే ఆయనకు కూడా మంచిగా ఉంటుంది. ఇద్దరి మధ్యలో హోరా ఉంటే మ్యాక్సిమంగా బీఆర్ఎస్ గెలుస్తుంది అని ఆలోచన సరిపడు ప్రజల నాటి ప్రకారం. బీజేపీ పరిస్థితి ఎలా ఉంది ఇక్కడ? బీజేపీ వాళ్ళు మళ్ళీ ఎంపీ ఎలక్షన్లు వచ్చినప్పుడు ఏదన్నా ఉంటే అక్షింతలు వేసుకుని రావాల్సిందే. ఇప్పుడైతే లేదు సార్, ఎమ్మెల్యేలకైతే గెలవలేదు సార్.